మాట్లాడుతున్నారు ఎం గోవింద్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ, అలాగే పరుచూరి అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ, వామరాజు సత్యమూర్తి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. వెల్కమ్ యూ ఆల్ టు దిస్ మార్నింగ్ డిబేట్ సార్. రైట్, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి మార్చి నెలలో కరోనా కాలం మూలంగా వాయిదా పడ్డాయి. దాని తర్వాత అనేక వివాదాలు, ఎస్సీసీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ప్రతిష్టంభన, కోర్టు కేసులు, ఎస్సీసీగా నిమ్మగడ్డను తొలగించడం, ఆ తర్వాత పునర్నియామకం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసిన విషయాలే. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ఎస్సీసీకి ఉన్న ఇబ్బంది ఏంటి అనేది ఒక పిటిషన్ ద్వారా హైకోర్టు క్వశ్చన్ చేయటం, ఆ తర్వాత నోటీసులు వెళ్ళటం, ఎస్సీసీ దానికి అనుగుణంగా ఈ మంత్ ఎండింగ్ 28వ తారీఖు అఖిలపక్షాన్ని కాల్ ఫర్ చేయటం. అయితే నిన్న మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇక్కడ కీలకంగా మారాయి. నవంబర్ డిసెంబర్లో కోవిడ్ 2వ 3వ విడత విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ టైంకి స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహించే అవకాశం లేదని చెప్పేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఖిలపక్ష సమావేశానికి ఎస్సీసీ నిర్వహిస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న దీనికి అన్ని పార్టీలు హాజరవుతున్నాయా? ముఖ్యంగా వైసీపీ ఈ అఖిలపక్షానికి హాజరవుతుంది. అయితే పెద్దిరెడ్డి కొన్ని వార్తల ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, మేము కూడా అఖిలపక్షానికి హాజరవుతాము, అభిప్రాయాలు చెప్తామని చెప్పేసి. గోవిందరెడ్డి గారు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. రేపు 28వ తారీఖు ఎస్సీసీ కాల్ ఫర్ చేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అఖిలపక్షానికి వైసీపీ తరఫున హాజరవుతున్నారు లేదా? సురేష్ గారు, మీకు తర్వాత పాల్గొన్న మిగతా ప్యానలిస్టులకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మేము ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని విషయాల్లో కూడా మరి ప్రజల ఏ విధంగా ముందుకు పోవాలో అట్లా వెళ్తాము, అందులో ఏమీ లేదు. అంటే మీరు ఇప్పుడు మాట్లాడారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు క్లారిటీ కూడా ఇచ్చినారు అని. కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా మంత్రి గారి మాటల ద్వారా తెలిసింది. సో ఎలక్షన్ కమిషన్ గారు ఏదైతే మీటింగ్ కన్వీన్ చేస్తున్నారో ఆ మీటింగ్ ఖచ్చితంగా హాజరు కావడము, మీటింగ్ లో ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం, మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడము జరుగుతూ ఉంది. మేము ఇది స్మూత్ గా రన్ చేయడానికి, చట్టబద్ధంగా వెళ్ళడానికి మాత్రమే మరి ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశం ఉంది. గోవిందరెడ్డి గారు, మరి మార్చి వస్తా ఉంది మళ్ళీ సురేష్ గారు అది చూస్తారండి. ఈ లోపల అశోక్ బాబు గారు ఒకటి, ఇది టీడీపీకి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అలాగే ఒక ఇండిపెండెంట్ బాడీ. సరే, రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు గత 6 నెలల కాలంలో చూసాము. అయితే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక స్థానిక సంస్థల ఎన్నికల్ని మళ్ళీ తిరిగి ఆల్రెడీ కొంత పార్ట్ అయింది, కొన్ని పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి. సరే, అది ఎస్సీసీ నిర్ణయానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని టీడీపీ భావిస్తోందా? మరి మార్చి నెలలో వాయిదాకి కోవిడ్ కారణం, ఇప్పుడు కోవిడ్ కారణం ఎందుకు కాకూడదు అంటే మ్యాటర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ప్రకారం మాట్లాడుకుందాం. మీ వర్షన్ ఏంటి? టీడీపీ రెడీగా ఉందా? సురేష్ గారు, ఏదైతే మార్చిలో వాయిదా వేశారో ఎన్నికలు, అవి తిరిగి ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. అయితే ఎప్పుడు పెట్టాలన్న దాని మీద నాకు తెలిసి అఖిలపక్షం సమావేశం అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టమని చెప్తాం, అంతే పెట్టద్దని ఎప్పుడు చెప్పాం. అయితే ప్రభుత్వం యొక్క సహకారం, ఎందుకంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇందులో పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీ కానీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు దీన్ని సానుకూలంగా ఉంటుంది, అలాగే ఇందులో చట్టబద్ధమైన అంశాలు ఏమున్నాయి అంటే ఎలక్షన్ ఒకవేళ మళ్ళీ పెడితే ఎక్కడ ఆపారు, అక్కడి నుంచి పెట్టాలా లేదా మొదటి నుంచి పెట్టాలా, ఇవన్నీ కూడా కొంత లీగల్ ఇష్యూస్ కాబట్టి అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. మేమైతే దీని మీద
తెలుగుదేశం మరి రేపు సోమవారం కూర్చుని సమావేశమై మనం ఏ అంశాలు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలి, ఎలక్షన్ పెట్టడం అనేది అనివార్యం ఖచ్చితంగా, అందులో మాకేమీ రెండో ఆలోచన లేదు. అయితే వైసీపీ లాగా ఇప్పుడు పెట్టలేమనే ఒక మేడప్ డెసిషన్ అయితే మా దగ్గర అయితే ఏం లేదు. వాళ్ళు ఎందుకని మరి ఆ డెసిషన్ చెప్పారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను గోవింద్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, ఎలక్షన్కి లేని కోవిడ్ అంటే ఇక్కడ ఉన్న కోవిడ్, ఎలక్షన్ ఉన్న కోవిడ్ మరి రేపు నవంబర్ లో స్కూల్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పుడు 3 సార్లు మనం పోస్ట్ పోన్ చేసాం స్కూల్స్ ని, మరి గుళ్ళు ఓపెన్ చేసాం. మరి అక్కడ లేని ఇబ్బంది ఒక్కరోజు ఎలక్షన్ పెడితే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము అడుగుతున్నాం టెక్నికల్ గా, అంతే తప్ప ప్రజల ఆరోగ్యంతో ఆడుకోమని ఎప్పుడు చెప్పట్లేదు. ప్రభుత్వం అన్ని రేపు మాపు ట్రైన్స్ కూడా రిలీజ్ చేయబోతుంది, రెగ్యులర్ ట్రైన్స్ కూడా. అంటే మన దైనందిక కార్యక్రమాలన్నీ కూడా రొటీన్ గా వచ్చేసే పరిస్థితుల్లో ఒక ఎలక్షన్ ప్రక్రియ మనం ఒక్కరోజు చేస్తాం ఎలక్షన్ లేదు, మనకి ఇబ్బంది ఉంది 2 రోజులు పెట్టుకుంటాం ఎలక్షన్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దానికి ఎందుకు కోవిడ్ అనే అంశాన్ని చేర్చారనేది మా ప్రశ్న. ఒకవేళ ఇక్కడ కోవిడ్ ఉంటే రేపు స్కూల్స్ ఓపెన్ చేస్తే మరి అక్కడ కోవిడ్ ఉండదా? గుళ్ళు ఓపెన్ చేశారు, కోవిడ్ లేదా? కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఈ నిర్ణయం అనేది ప్రభుత్వానికి ఎంతవరకు సబబు అనేది మా ప్రశ్న. ఏదైనప్పుడు కూడా రేపు మండే తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఏ అంశాలు మేము ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకుని లిఖితపూర్వకంగా ఇమ్మన్నారు కాబట్టి విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. అయితే ఎలక్షన్ అంతా ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ ప్రభుత్వం నవంబర్లో పెట్టలేదు, డిసెంబర్లో పెడుతుందా, జనవరిలో పెడుతుందా అనేది, ఎందుకంటే ఒక 2 months ప్రిపరేషన్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే రెగ్యులర్ ఎలక్షన్ అయితే 1 month ప్రిపరేషన్ మనం చేస్తాం. ఇప్పుడు ఇది కొంత సిస్టమ్ బేస్డ్ ఎలక్షన్ కాబట్టి కోవిడ్ నామ్స్ అన్ని పాటించాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం టైం తీసుకోవడం తక్కువ లేదు. అయితే అది ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది మరి ఎలక్షన్ కమిషన్ అఖిలపక్ష సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేది, ఆ నిర్ణయం ప్రకారం మనం స్పందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. సత్యమూర్తి గారు, బీజేపీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకటి మనందరికీ తెలుసు, ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తోంది స్టేట్ ఎలక్షన్ కమిషనర్కిను అలాగే స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో. ఐ మీన్ మార్చి టైం నుంచి కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అది వాయిదా పట్టడం, ఆ తర్వాత రకరకాల పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పేసి ప్రభుత్వం తరపున గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా చెప్పడం జరిగింది. దానికి కోవిడ్ 2nd and 3rd వేవ్ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే అశోక్ బాబు గారు ఒక లాజిక్ లేవనెత్తారు. మరి స్కూల్స్, దేవాలయాలు ఓపెన్ చేసుకోగలిగినటువంటి కోవిడ్ స్థానిక సంస్థలకు ఏ విధంగానే, మరి ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్, సమూహం ఎంతమంది ఒక చోట చేరతారనేది ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అశోక్ బాబు గారు ఒకటేంటంటే, ఇక్కడ స్కూల్, దేవాలయాలు అక్కడ కూడా విత్ రెస్ట్రిక్షన్స్, అన్లాక్ గైడ్లైన్స్ ప్రకారమే ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్స్కి అనేసరికి కొన్ని వేల లక్షల మంది ఒకరోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు గాక, కానీ ఒక చోట చేరే పరిస్థితి ఉంది తమ ఓటు హక్కుని క్యాష్ చేసుకోవడానికి. కాబట్టి ఇది మరి ఎంతవరకు ఆ రెండింటిని కంపేర్ చేస్తామనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సురేష్ గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎలక్షన్ గైడ్లైన్స్ ఇచ్చింది. అదే గైడ్లైన్స్ మనం ఫాలో అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా మనం ఖచ్చితంగా రేపు ఆల్ పార్టీ మీటింగ్ దాని మీద డిస్కషన్ జరుగుతుంది. రైట్ వస్తాను. అయితే మరి అది మ్యాండేటరీ, తప్పని పరిస్థితి. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం అనేది మ్యాండేటరీ, ఇక్కడ కూడా మ్యాండేటరీ, ఇక్కడ కూడా అవసరం. అసెంబ్లీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిన అధికారం రాజ్యాంగం పార్లమెంట్ కి ఇచ్చింది. ఇట్ కెన్ బి పోస్ట్ పోన్ ఫర్ 6 months. ఎస్ కాకపోతే అది అనివార్య పరిస్థితుల్లో, అది కాన్వర్ట్ పొజిషన్ లో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా కంటే అనివార్య పరిస్థితులు ఉన్నాయా? కరోనా కంటే ప్రపంచ రైట్. ఇక్కడ అంతా కూడా ఒక ముందు వెనక ఏంటి అనేది బేరీజ్ వేసుకున్నప్పుడు, రిస్క్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు, మీ దాంతో ఏకీభవిస్తూనే రిస్క్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏది ముందు ఏది వెనక, స్థానిక సంస్థల ఎన్నికల్ని సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి చూసాం, తమకున్నటువంటి అవకాశం మేరకు అలాగే వాళ్ళ అవసరాల మేరకు. మరి అదే పరిస్థితి మనం అసెంబ్లీ ఎన్నికలు చేయలేము మనం ఆ విధంగా. మీరే అన్నారు ఒక మహా అయితే ఒక 6 నెలల వరకు అని చెప్పేసి. మరి సంవత్సరాల తరబడి పోస్ట్ పోన్ చేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని అవసరం అనుకుంటే కొంత డిలే చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది. సరే, మనం దాని గురించి ఇంకాస్త డిస్కస్ చేద్దాము. సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు, గుడ్ మార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికల గురించి బీజేపీ వర్షన్ ఏంటి, మరి
ఎస్ఈసి అయితే మేము సిద్ధంగా ఉండాము అనే సంకేతం ఇండైరెక్ట్గా ఇస్తుందనే ఒక వాదన ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం మేము సంసిద్ధంగా లేము, 28వ తారీఖు అఖిలపక్ష సమావేశం ఎలాగో కాల్ ఫర్ చేసింది ఎస్ఈసి. బీజేపీ యొక్క స్టాండ్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు సార్. అందరికీ నమస్కారం అండి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అది మన ప్రజాస్వామ్య దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం అధికారాన్ని వికేంద్రీకరణ అని మనం మాట్లాడుకుంటున్నాం. అది గ్రామ స్థాయిలో వెళ్ళాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం జాగ్రత్తలు తీసుకుని పెడుతున్నాం. పరీక్షలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది. మరి ఆల్రెడీ గవర్నమెంట్ తన యొక్క స్టాండ్ ఏంటి అనేది నిన్న గౌతమ్ రెడ్డి గారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. నవంబర్, డిసెంబర్ టైంలో అయితే మనక ఆ నెలల్లో మళ్ళీ కోవిడ్ సెకండ్ అండ్ థర్డ్ వేవ్ ఒక సివియర్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే లేదు అని. మరి ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ మనం చూసాము ఎస్ఈసికి గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఒక ప్రతిష్టంభన, ఒక రిఫ్ట్, ఒక ఫ్రిక్షన్ గత 6 నెలలు 7 నెలల నుంచి చూసాము. అనేక పరిణామాలు కూడా చూసాము. మరి ఈ డెలిబరేషన్స్, ఈ డిస్కషన్స్ రెండు ఒకటి ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధ సంస్థ తను నిర్ణయం తీసుకునే అవకాశం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది ఎన్నికల విషయంలో, బట్ ఓన్లీ ఆఫ్టర్ ది డెలిబరేషన్స్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత మరి ఈ రెండింటి మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది, సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. మరి డైరెక్ట్గా డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఓన్లీ త్రూ కోర్ట్స్ ద్వారానే పిటిషన్స్ రావటం, దానికి ఒకరికి నోటీసులు రావటం, ఆ నోటీసుల ప్రకారం సమాధానాలు ఇవ్వటం తప్ప ఎక్కడ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే మనం చూడట్లేదు గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి. ఈ పరిస్థితుల్లో దీని మీద ఈ ప్రతిష్టంభన ఎలా తొలగాలి, ఎవరు ముందడుగు వేయాలి? మనకి క్లియర్గా మనకు తెలుస్తుందండి. రమేష్ కుమార్ గారు ఉన్నంతసేపు ఎలక్షన్ జరపాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుందనే విషయం మనకి క్లియర్గా ఎవిడెంట్. దీనిలో దాచుకునేది లేదు, వాళ్ళే దాచుకోవట్లేదు, మనకి తెలుస్తుంది కూడా. దాంట్లో ఆయన రిటైర్ అయిపోతారు మార్చిలో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మనం పెట్టాలనేటువంటి దాంతో మొదట్లోనే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే హైకోర్టు రమేష్ కుమార్ గారిని మళ్ళీ తిరిగి పునర్నియుక్తం చేసిందో ఆ రోజునే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడడం అనేది, కాబట్టి ఈ రాజకీయ ప్రయోజనాలు కాకుండా మనం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికే నిధులు రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక గ్రామాల్లో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ లేదు. ఈ గ్రామ వాలంటీర్లతోటి కింద తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే జన్మభూమి కమిటీలతో చేసిందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్లతో చేస్తుంది అనేది నిర్వివాదాంశం. గ్రామాల్లో కూడా ఇప్పుడు మీరు గ్రామాల్లో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుందండి. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతుంటాను. నేను విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఆ గ్రామాల్లో చాలా క్లియర్గా ఏంటంటే పార్టీ మీరు కనుక ఈ పార్టీలో చేరితే మీకు ఈ లబ్ధి ఉండదని డైరెక్ట్గా చెప్తున్నారు. ఏం మొహమాట పట్టలేదు వాళ్ళు. తెలుగుదేశం పక్కనే మీరు ఎలా అంటున్నారు, కానీ కేంద్రం అలాగే బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్న వాళ్ళు అనేక సందర్భాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అత్యద్భుతమైన వ్యవస్థ అని చెప్పేసి ప్రశంసలు వస్తున్నాయి అంటున్నారు. వ్యవస్థలు అత్యద్భుతంగానే ఉంటాయండి, కానీ పనిచేసే తీరు ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చెబుతున్నాను మీకు. అందుకనే మీరు ఒకవేళ ఏదైనా ఉంటే మీరు గ్రామాల్లో తెలుసుకోండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇగో మీరు ఈ పార్టీలో చేరారు కాబట్టి మీకు మా కార్యకర్తలనే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మాకు ఈ రోజున గ్రామాల్లో ఉన్నదండి. చాలా గ్రామాలు మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దానికి లింక్ ఉన్నది అది చెప్తున్నాను. ఎందుకంటే ఏ విధంగా ఉందంటారు, ఇప్పుడు జన్మభూమి కమిటీలో గతంలో ఒక వన్ సైడెడ్గా వాళ్ళు ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలను అమలు చేశారో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్నది గ్రామాల్లో. ఎందుకంటే మీరు కనుక ఈ పార్టీలో స్థానిక ఎన్నికలని ఈ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా మీరు? ప్రభావితం అంటే ఇప్పుడు ముందు ప్రస్తుతం అధికార దుర్వినియోగం అయితే జరుగుతుంది గ్రామ స్థాయిలో. అది చెప్పేది. అది పోవాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికబడినటువంటి సర్పంచుల విధానం ఏదైతే ఉందో అది రావాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండానే దిగిపోయారు ఆయన మొత్తం టర్మ్లో. ఎందుకంటే ఆయన వచ్చే ముందు జరిగినాయి, ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన వెళ్ళిపోయాడు.
కాబట్టి అసలు ఒక నేను అశోక్ బాబు గారికి అదే రిమైండ్ చేస్తున్నాను. ఒక పూర్తి- సంవత్సరాల తరబడి పోస్ట్ పోన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద మ్యాండేటరీ కాదు, అవసరం కాదని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్స్ పాలనని సంవత్సరాల తరబడి కొనసాగించిన నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఇంకాస్త పోస్ట్ పోన్ చేయడంలో తప్పే ఉందంటే మరి అశోక్ బాబు గారు అంటున్నారు మరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా లేని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన. ఎస్, ఇది ఒక లాజిక్కే, కానీ ఏది ముందు ఏది వెనక, ఏది ప్రయారిటీ కాదు. మరి తమకు అనుకూలంగా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా సంవత్సరాల తరబడి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయంగా లేనిది ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే వచ్చిన అభ్యంతరం ఏంటనేది ఆ పార్టీలే చెప్పాల్సిన అవసరం ఉంది. గోవిందరెడ్డి గారు వస్తాను సార్. అశోక్ బాబు గారు మళ్ళీ మీరు మీ వర్షం చెప్పొచ్చు. గోవిందరెడ్డి గారు, 1 మార్చిలో అప్పుడే కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినప్పుడు అభ్యంతరం చెప్పినటువంటి వైసీపీ ఇప్పుడు కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టింది, కేసులు తగ్గాయి, మరణాల రేటు తగ్గింది, అన్నీ కూడా సర్దుకుంటున్నాయి, అన్ని వ్యవస్థలు కూడా మళ్ళీ నార్మలైజ్ అవుతున్నాయి. అలాగే అన్లాక్ గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకి కరోనాని మళ్ళా ముడిపెట్టడం ఏ విధంగా సమంజసం అనే ఒక వాదనకు మీరేమంటారు? అలాగే సత్యమూర్తి గారు, అలాగే ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. గోవిందరెడ్డి గారు, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. సత్యమూర్తి గారు అన్నట్లుగా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ గారు ఉన్నంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు. ఆయన ఎలాగో మార్చి వరకే పదవీ కాలం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు కాబట్టే ఈ రకమైనటువంటి అభ్యంతరాలు చెప్తున్నారు అంటున్నారు. అదే అండి, ఆ 2-3 విషయాలు నేను ఒక 2-3 నిమిషాలు టైం ఇవ్వండి తప్పకుండా. ఇప్పుడు మళ్ళీ రీసౌండ్ వస్తుంది సార్, సారీ సార్, ఎందుకో. పర్లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు ఇంత బయాస్డ్ గా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఆయన ఏమంటున్నారు, ముందు ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి వాలంటీర్లతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంతకు ముందు ప్రభుత్వానికి తేడా కేవలం వాలంటీర్లు అక్కడ ఉండేటువంటి ఏదైనా ఒక డెలివరీ మెకానిజం, ఒక సర్వీస్ అన్నమాట. జస్ట్ లైక్ ఒక పోస్ట్ మ్యానో లేకపోతే ఒక వెండరో ఎవరికైనా వచ్చి చేసేది, కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరిది కూడా చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా, ఏ ఒక్కరు కూడా మనము సచివాలయంలో మరి సత్యమూర్తి గారు ఎక్కడ తిరిగారో, ఏ ఊర్లలో తిరిగారో, అసలు సార్ వాళ్ళకు పల్లెల్లో ఎక్కడుంది సార్, అసలు 1% ఓట్లు లేని వాళ్లకు ఎన్ని ఓట్లు వచ్చింటాయి, ఎంతమంది మద్దతుదారులు ఉన్నారో మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇదే పల్లెల్లో ఉన్నాం. ఇక్కడ ఉండి శాసనసభ్యునిగా గాని శాసన మండలి సభ్యులుగా గాని ప్రతి గ్రామ వ్యవస్థలో ఏంటి అక్కడ ఉండేటువంటిది నిజం కరెక్ట్ గా మాకు తెలుసు. కాబట్టి ఇది నిజం కాదు. సత్యమూర్తి గారు ఈ షుడ్ చెకప్ వన్స్ అగైన్ ఈ ఫ్యాక్ట్స్ అండ్ ద ఫిగర్స్ నేను చెప్పేది. కాబట్టి ఎక్కడ ఒకటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పినారు, ఎవరికైనా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులో అందరి లబ్ధిదారులు కూడా నేమ్ పెట్టాలి. ఎవరికైనా రాకపోతే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేపించాలి, థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేపించాలి. ఇందులో కులాలు గాని మతాలు గాని పార్టీలు గాని, సురేష్ గారు ఒకటే చెప్తున్నారు, ఆయన పార్టీ వ్యవహారం కూడా ప్రభుత్వంలో ఎక్కడా లేదు. అదే డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కటి కూడా పార్టీ యంత్రాంగంతో పార్టీ నాయకులతో నడిపించినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులతో నడిపించేటువంటి ప్రభుత్వం. ఇందులో సార్ వైసీపీ వాళ్లకు ఎక్కడ కూడా 1% కూడా ఎక్కువ మేలు జరిగేటువంటి అవకాశం లేనటువంటి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి మరి సత్యమూర్తి గారికి నేను తెలియజేస్తున్నా. సరే,
వారికి రాజకీయ అజెండా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ఎట్లయినా గెయిన్ చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీని వైసీపీని రెంటిలో కాదని వాళ్ళు బలపడాలనేటువంటి వాళ్ళకు ఉద్దేశం ఉంటే అది వేరే విషయం. రెండోది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో అన్ని ఎన్నికలు కూడా చాలా సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం నడుపుతామని చెప్పి, సరే వాళ్ళ రికార్డు చూడండి సురేష్ గారు. 2013లో ఎన్నికలు ఎప్పుడు జరిపినారు? నిజానికి అంతకు ముందున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2-3 సంవత్సరాలు చేస్తే ఈయనకు అక్షింతలు వేస్తే అప్పుడు చివరిలో ఎన్నికలు జరిపిన తర్వాత 2013లో ఎన్నికలు జరిపితే 2013 నుంచి 2018లో జరపాలి. చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎందుకు జరపలేదు ఎన్నికలు? కాబట్టి రాజకీయ లబ్ధి విషయంలో చూసుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కూడా పాయింట్అవుట్ చేసినారు. రెండో విషయము, ఎన్నికలకు మేమేం అంటే మాకేమీ ఇబ్బంది లేదండి ఎన్నికలు జరపడం. ఇప్పుడు ఇందులో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, ప్రజలున్నారు, మరి మీ ప్రెస్ ఉంది, అనేక మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. అంటే దీంట్లో మేధావులు ఉన్నారు. జరుపుదామంటే జరపడానికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అయ్యా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ సీజన్ లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, మీరు కోవిడ్ వెళ్ళలేదు సార్, ఒకటే ఒక్క కేసు వచ్చినప్పుడు ఎవరిని కూడా సంప్రదించకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు ఆయన పోస్ట్ పోన్ చేసినప్పుడు అందరి స్టేక్ హోల్డర్తో మనం మాట్లాడాలి. ఎలక్షన్ కమిషన్ ఆల్సో షుడ్ టేక్ ది వ్యూస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఆయన యూనిలేటరల్ గా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయలేదనే విషయంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిన మాట అదే కదా. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి అని. ఇప్పుడు కూడా కన్సల్ట్ చేయాలి, అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముందు దానికంటే అనేక రాజకీయ పార్టీలు, అదే అనేక మేధావులు, ప్రెస్, అనేక మందితో చేద్దాం. మాకేమీ ఎలక్షన్ నుంచి మాకేమీ ఇబ్బంది లేదు. మీరు చూసినారు ఎంతమంది ఎంత పెద్ద మాకు మెజారిటీ ఉందో, ఎంత పాపులర్ గవర్నమెంటో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మేమేమి ఎలక్షన్లు అంటే భయపడి గాని, ఎలక్షన్లు అంటే సరే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో చాలా చాలా చలి ఉంటుంది, అప్పుడు ఎక్కువ వచ్చే అవకాశాలు కోవిడ్. ఇప్పటికి కూడా కోవిడ్ రోజు 3,500 4,000 ఉన్నాయి, డెత్స్ జరుగుతా ఉన్నాయి. డిసెంబర్ దాకా చూద్దాము, జనవరిలో ఎండలు వస్తాయి, జనవరి ఫిబ్రవరిలో పెట్టుకుందాం, తప్పేముంది. కాబట్టి దీనికి ఇది అందరూ కూడా ఇది ఎందుకంటే హెల్త్ కి సంబంధించింది. మీరు ఇంకొక విషయం అన్నారు సురేష్ గారు, ఇప్పుడు స్కూళ్లు గాని మిగతా విషయంలో అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పిల్లల అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని చెప్పి అక్కడ అదంతా వాలంటరీ వ్యవస్థ. అంటే వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళకపోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా హాల్స్ ఓపెన్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అన్నది. సినిమాలకు పోవాలని ఏం లేదు, ఆల్టర్నేట్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ మస్ట్. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అక్కడ అందరూ జనాలు వెళ్ళాలి, క్యాన్వాస్ చేయాలి, అందరు కలిసికట్టుగా ఒక్కచోటే పోవాలి. మన ఇంట్లో నుంచి ఓటు వేసే వ్యవస్థ లేదు కదా సార్ మనకు. అలాంటి వ్యవస్థ అమెరికాలో ఉన్నట్టుగా అలాంటి వ్యవస్థ ఉంటే ఓకే. మీరు రాష్ట్ర ప్రభుత్వాల గురించి అంటున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసలు కేంద్ర ప్రభుత్వానికి అయితే ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి కూడా లేదు సార్. అంటే మన రాజ్యాంగంలో కొన్ని విషయాలు ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి ఈనాడు మరి లోకల్ బాడీ ఎన్నికలు 1-2-3 నెలలు పోస్ట్ పోన్ చేసి ఈ కోవిడ్ కింద బాగా తగ్గిపోయింది అనుకోండి, జనవరి ఫిబ్రవరిలో మనం ఎన్నికలు జరుపుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది కాబట్టి ప్రభుత్వం గాని పార్టీ గాని, ముఖ్యంగా పార్టీ మేమంతా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ ది ఎలక్షన్స్. రైట్, ఓకే. అశోక్ బాబు గారు ఒక నిమిషం అండి. గోవింద్ రెడ్డి గారికి ఒక చిన్న ప్రశ్న అండి.
మీరు చెప్పారు కదా, మీరు విజయవాడ రండి, నేను తీసుకెళ్తాను. చంద్రలపాడు మండలంలో నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ రకంగా అక్రమాలు జరిగినాయో ఎక్కడికైనా సార్ మీరు రండి సార్. నేను మిమ్మల్ని నేను ఎక్కడికైనా. మన 24/7 ప్రతినిధి గారితో కలిసి వెళదాం. అది ఎవరిది నిజం, మీరు చెప్పేది నిజం. నేను మిమ్మల్ని మీకు నేను వీరి ద్వారా నేను చెప్తున్నాను సార్. మీరు ఈ చిలక పలుకులు వద్దు సార్ మాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పార్టీ రహితంగా అందరికీ సంక్షేమం అమలు చేస్తారనేది ప్రమాణ స్వీకారం చేసిన రోజున. కానీ అది జరగట్లేదని చెప్పి నేను రుజువు చేస్తా. మీకు ఇప్పుడే చెప్తున్నా, 24/7 ప్రతినిధిని తీసుకెళ్దాం. మీ గ్రామాల్లో తీసుకెళ్ళి ఏ రకంగా ఎవరికి అన్యాయం జరుగుతుందో చూపిద్దాం, ఎవరికి అక్రమంగా వీళ్ళు చేస్తున్నారనేది క్లియర్గా నేను సాక్ష్యంతో సహా చూపిస్తాను. నేను ఊరికే మాట్లాడలేదండి, సాక్ష్యంతో సహా. మీరు 1% ఓటు అన్నారు. మీరు ఒక విషయం మర్చిపోకండి, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ మాది. ఇప్పుడు మీరు 1% ఓటు అన్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ మాది. మీరు కూడా ఆ దేశంలో ఉన్నారనే విషయం మర్చిపోకండి. అంతేగాని మీరు ఏదో ఒక ఓటు శాతం, ఇప్పుడు మనం ఏదో వాళ్ళ 151 సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ఎర్రవేయకూడదు సార్. ఓకే, రైట్. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అశోక్ బాబు గారు ఒకటి ఎప్పుడు నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అయితే, రెండోది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మొదటి నుంచి మళ్ళీ విపక్షాలు అలాగే ముందుగా లెఫ్ట్ పార్టీస్ ముఖ్యంగా అడుగుతున్నట్లుగా కొన్ని అవకతవకలు జరిగినాయి ఏకగ్రీవాలు విషయంలో అని చెప్పేసి అంటున్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళా మొదటి నుంచి ఎలక్షన్స్ జరగాలన్న దానికి టీడీపీ ఏమన్నా పట్టుబట్టుతుందా, లేదంటే గనక ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఈ కార్యక్రమం స్థానిక ఎన్నికల్ని నిర్వహిస్తే సరిపోతుందా? అశోక్ బాబు గారు. సురేష్ గారు, ఇందాక మీరు కామెంట్ చేశారు గతంలో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్ లో సంవత్సరాలు పెట్టలేదని. కానీ గతంలో కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టింది కేసులు ఎక్కువ ఉన్నాయి మనకి. మీరు చెప్పిన రాజకీయ కారణాల వల్ల ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినప్పుడు కొన్ని పార్టీలు కోర్టుకి వెళ్ళటం, కోర్టు డైరెక్షన్ ఇవ్వటం, ఎందుకంటే మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ టైంలో మీరు పెడతారా లేదా అని చెప్పి కోర్టు స్పెసిఫిక్ ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మా భయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి కోర్టు అంటే కూడా లెక్కలేదు. ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళడం తప్ప నేను అంటలేదు. కానీ ది రెస్పెక్ట్ టువర్డ్స్ లా అనేది ఈ ప్రభుత్వానికి అసలు లేదు. టోటల్ గా జీరో. లేకపోతే వాళ్ళ 80 కేసుల్లో అశోక్ బాబు గారు లేదు. కాబట్టి ఎస్సీసీ విషయం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో లెక్క చేసే పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈ రోజు ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ పునర్నియామకం కూడా హైకోర్టు ద్వారానే జరిగింది. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలను ప్రభుత్వం గౌరవిస్తుందనే దానికి ఈ రోజు నిమ్మగడ్డ గారు, కెన్ యూ హియర్ మీ ఏకపక్షంగా ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 6 months లో కనుక మీరు ప్రాసెస్ చేయలేకపోతే ఆ ఎలక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవుతుంది. మన 6 months దాటింది కాబట్టి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవుతుంది అనేది మనకున్న బేసిక్ నాలెడ్జ్. ఇక దీంట్లో ఉన్న విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ ఇవన్నీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప రాజకీయంగా మనం ఏం చెప్తాం. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత పైగా అవకతవకలు ఏం జరిగిందండి. ఇప్పుడు మీరు మాచర్ల లేదంటే ఆ నియోజకవర్గాలు చూసుకుని మీరు చూసాం, ఒక నియోజకవర్గం మొత్తం కూడా యునానిమస్. కానీ ఇటువంటి అరాచకాలు అలాగే బీజేపీ నాయకులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, జనసేన నాయకులు అశోక్ బాబు గారు సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెట్టాలనేది ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. మేము రాజకీయ పార్టీగా ఎంత తొందరగా ఎలక్షన్ పెడితే అంత మంచిది అనేది మేము చెప్పగలుగుతాం తప్ప పర్టికులర్ గా నవంబర్ 15 పెట్టండి, డిసెంబర్ 15 పెట్టండి అనే విషయం పార్టీ పరంగా మేమైతే పిన్ పాయింట్ ది డేట్. అయితే ప్రభుత్వం యొక్క ఆలోచన సత్యమూర్తి గారు ఓపెన్ గా చెప్పారు, అందరి అభిప్రాయం అదే. ఈ రమేష్ కుమార్ ఉన్నంత కాలం వీళ్ళు ఎలక్షన్ పెట్టారు, అది అందరికి తెలిసిన నిజం. మనం ఏదో గొంగళ్ళలో తింటూ ఏదో చేసిందంటే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ తెలిసే కోల్డ్ వార్ కాదు, హాట్ వార్ నడుస్తుంది బిట్వీన్ ఎస్సీసీ అండ్ గవర్నమెంట్. కాబట్టి అది ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ టు డిసైడ్ ది థింగ్స్. అశోక్ బాబు అదే ఇక్కడ అదే మాట్లాడుకునేది. అది ఆరోగ్యకరమైన వాతావరణమా? రెండో పాయింట్, మీరు కోర్టుల గురించి ప్రస్తావించారు కాబట్టి అదే సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీసీని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు స్టేట్ గవర్నమెంట్ మార్చిలో పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు
మార్చి ఇప్పుడు ఎలక్షన్స్ పెడుతున్నారు. పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ ని పరిగణలోకి తీసుకుని వారితో డెలిబరేట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి చేయాల్సింది అని చెప్పేసి కూడా డైరెక్ట్ చేసింది. ఆ విషయం కూడా మీరు మర్చిపోవద్దు. అవును ఏదో సార్, సురేష్ గారు అందుకే ఎలక్షన్ పెడుతుంది. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఎందుకు జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నేను చెప్పేది అదే, సుప్రీం కోర్టు ఆదేశాలని ఎస్సీసీను లేకపోతే ఒక వ్యక్తి పాటించినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాటించే పరిస్థితి లేదు. మా భయం అది. రేపొద్దున ఆర్డర్ వచ్చింది అనుకోండి, పాటిస్తేనే కదా సార్. ఇప్పుడు నిమ్మగడ్డ పరిస్థితి అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఎస్సీసీగా పునర్నియామకం పాటించడం ద్వారానే కదా జరిగింది. ఎలా పాటించారు అందరూ తెలుసులేండి సార్. ఎలా పాటించారు అందరూ తెలుసు. ఎలా పాటించారు ఏంటి అనేది పక్కన పెడితే పాటించామనేది సమస్య కాదు. ఏ పరిస్థితిలో పాటించాం, ఎలా పాటించాం. మన కోర్టు ఆర్డర్ ని తప్పనిసరి మీ చీఫ్ సెక్రటరీ ఉద్యోగం పోతుంది కాబట్టి ఆ రోజు ఇచ్చిన పరిస్థితి ఇది. మీరు పొలిటికల్ గా మీకున్న అవగాహన వేరు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న నాకున్న అవగాహన వేరు. కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు నాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంప్లాయీ అక్కడ ఉన్న సెక్రటరీస్ పోతారు. కాబట్టి అది అయిపోయిన క్లోజర్ సబ్జెక్టు. మేము అడిగేది ఒకటే, ఎలక్షన్ తొందరగా పెట్టాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ గా పెట్టాలనేది మా డిమాండ్. ఓకే గోవింద్ రెడ్డి గారు, ఇకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకి వెళ్ళి మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా ఏంటి ఇక్కడ ఆ గ్యాప్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుందని భావించాలా? స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రిఫ్ట్ ఈ ఫ్రిక్షన్ వల్లనే ఇటువంటి నిధుల వ్యవహారంలో నిధులు కేటాయించడంలో కూడా జాప్యం జరుగుతోందా? ఏం జరుగుతోంది? రాగద్వేషాలకు అతీతంగానే పనిచేస్తాము. ఇందులో ఒకరి మీద ప్రేమగానే ఒకరి మీద ఇప్పుడు మన అశోక్ బాబు గారు అన్నట్టుగా ఇదేదో మేము ఎట్లా పనిచేస్తుందలే అలాంటి మాటలు మనం రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉండేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మేము కోర్టులు మీరు గౌరవించడం లేదు. సార్, రాజ్యాంగబద్ధంగానే మేము ఒక రాష్ట్ర ప్రభుత్వము హైయర్ కోర్ట్స్ ఉన్నాయి అంటే మాకు ఇక్కడ న్యాయం జరగలేదు అంటే మనం వెళ్ళడంలో తప్పేముందండి? లేదు అసలు సుప్రీంకోర్టు అవసరం లేదు అని చెప్పి రాజ్యాంగబద్ధంలో రాయమని చెప్పండి వాళ్ళను. అంతా హైకోర్టే ఉంది. ఇంతకు ముందు కూడా సిబిఐ ఎన్ని అవసరం లేదు మాకు అన్నారు కదా. అంటే వాళ్ళ విధానం వేరు. ఇప్పుడు మేము సిబిఐ ఉండాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండాలి అన్నాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, మరి ఇదే అశోక్ బాబు గారు ఆనాడు ఏమైనా చెప్పారు? సిబిఐ అవసరం లేదని లేదు గోవింద్ రెడ్డి గారు. సిబిఐ అవసరం లేదని లేదు. పర్మిషన్ లేకుండా రావడం లేదన్నాం. ఇందులో ఒకరి మీద ప్రేమ గాని ఒకరి మీద ద్వేషం గాని లేకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు అలా పోతాయి. మాకు ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వీసు ఉంటాయి. ఆ వీసు తప్పంటే ఎట్లా? కాబట్టి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే, ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. డెమోక్రటిక్ గా ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఒకటి సార్. రెండో విషయం మీరు అన్నారు ఖచ్చితంగా ఎలక్షన్స్ కింద ఒక్కసారి కండక్ట్ చేయాలని. ఇప్పుడు మేమంటున్నాము ఈ డిసెంబర్ దాకా ఈ పరిస్థితి. జనవరి ఫిబ్రవరిలో ఎండాకాలం వస్తుంది, ఇంకా కోవిడ్ బాగా తగ్గుద్ది అనుకోండి, అప్పుడు కండక్ట్ చేద్దామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఇన్స్టిట్యూషన్ సార్. ఇదే ముఖ్యమంత్రి గారు హెడ్ అయినప్పటికీ కూడా అనేక మంది స్టేక్ హోల్డర్స్, ప్రభుత్వ యంత్రాంగము, చీఫ్ సెక్రటరీ, ఇంకా అదేవిధంగా హెల్త్ సెక్రటరీ, ఒక ప్రభుత్వం ఉంటుంది. అందరి వ్యూస్ కూడా తీసుకున్న తర్వాత ఓకే ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. అదేవిధంగా మనం ఏదైతే ఖర్చులైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాల్సిందే, చేస్తారు కూడా. కాబట్టి ఇందులో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గానీ డెమోక్రటిక్ ప్రాసెస్ ని గానీ ఎక్కడ కూడా డీరైల్ చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి లేదు అనే మనం రెండో టాపిక్ లోకి వెళ్దాం. తెలుసుకోవాలని చెప్పి నేను పోలవరం విషయంలో మళ్ళీ నిధుల కేటాయింపుల దగ్గర మళ్ళీ బ్యాక్ స్టెప్ పడింది అనే ఒక దానికి సంబంధించి నిన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం, పెండింగ్ బకాయిలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధుల గురించి మాట్లాడటం, ఈ సందర్భంగా 2013-14 రేట్ల ప్రకారమే అంచనా వ్యయాన్ని ఫైనల్ చేస్తామని చెప్పడం, దీనిలో భాగంగా ఆల్రెడీ 14,000 కోట్లు ఇచ్చాం కాబట్టి 20,000 కోట్లు 14,000 కోట్లు పోతే 6 నుంచి ఒక 7,000 కోట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి చెప్పడం ద్వారా 46,000 కోట్లకి 2017-18 ధరల అంచనా ప్రకారం వేసినటువంటి వ్యయాన్ని 2013-14 ధరలకి ఫైనల్ చేస్తామని చెప్పడం, ఇది ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి నిధులు పనికొస్తే లేదంటే కనుక సరిపోతాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారిన సందర్భంలో దాని మీద సత్యమూర్తి గారు, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఇది DPR 2ని 2017 అంటే ఇప్పుడు దీన్ని ఆమోదించాలి, దీనికన్నా ముందు ఇచ్చినటువంటి DPRకి 2017-18 ధరల ప్రకారం 47,000 చిల్లర కోట్ల 8,000 కోట్లకి అప్పుడు ఆమోదించారని చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసి 2013-14 ధరలకే ప్రామాణికంగా తీసుకుని 20,000 కోట్లే పోలవరానికి కేటాయిస్తాం అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి పోలవరం అథారిటీని కూడా దీన్నే యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి జలశక్తి సంఘం, కేంద్ర జలశక్తి సంఘం లెటర్ పంపించింది, డేటెడ్ October 12th అని చెప్పేసి వచ్చిన దానికి కేంద్రం ఈ విషయంలో కూడా రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది అనే దానికి మీరేమంటారు? ఇప్పుడు మనం కనుక దీన్ని గతం పరిశీలిస్తే సార్ 2010-11 సంవత్సరంలో పోలవరం ఎస్టిమేషన్ 16,000 కోట్లండి. అప్పుడు ఆఖరికి కాంట్రాక్టర్లు కూడా ఎవరు ముందుకు రాలేదు. లేదు, మీకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు, మీకు ఆ 16,000 కోట్లకు పనిచేయడానికి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రేట్ల ప్రకారం వెసులుబాటు కాదు, ఇట్స్ నాట్ ఫీజిబుల్ అని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా రాలేదనేది అప్పుడు వచ్చినటువంటి వార్త. ఆ తర్వాతనే రివైజ్ చేయడం జరిగింది. రివైజ్ చేసింది. ఇప్పుడు రివైజ్ చేసిన తర్వాత 13-14 2013లో మనకు కొత్త భూసేకరణ చట్టం వచ్చాక మొత్తం అసలు చాలా మారిపోయింది. రీహాబిలిటేషన్ రేట్లు అవన్నీ కూడా ఆధార్ ప్యాకేజ్ అంతా మారిపోయింది. కాబట్టి 2013-14లో మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్తలో. సో దాని ప్రకారం ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం చెబుతుంది 2013-14 20,000 కోట్లకి రివైజ్ చేశారు సార్, రైట్. అదే సందర్భంలో 2014లో జాతీయ హోదా కల్పించడం జరిగింది, కేంద్రం పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు పెట్టిన ఖర్చు పోగా ఆ తర్వాత కేంద్రం ఇచ్చింది కాక ప్రస్తుతం ఇంకా రావాల్సింది 30,000 కోట్లు అనుకుంటున్నప్పుడు సడన్ గా దాన్ని 2013-14 రేట్లకి రివైజ్ చేసి ఫైనల్ చేయటాన్ని ఎలా చూడాలి? మీరు ఇందాక అన్నారు ఒక మాట, మాకు 1% స్టేక్, లెస్ దాన్ 1% ఈ రాష్ట్రంలో స్టేక్ ఉండొచ్చు గాక ఓటు పరంగా, కానీ మేము ఈ దేశంలో పవర్లో ఉన్నాము, అన్ని రాష్ట్రాలు సమానం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీకు ఎందుకు అలా కనపడటం లేదు? మాటల్లోనే కనపడుతోంది, చేతల్లో కనపడటం లేదు అనే విమర్శకి మీరు మరోసారి ఓతం ఇచ్చినట్టు ఉంది. ఇది సురేష్ గారు, మీకు ఇప్పుడు మనకి 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే కనుక ఈ ప్రాజెక్ట్ని డిలే చేయకుండా చేసినట్టయితే బాగుండేది. ఆయన చేయకుండా డిలే చేసి మళ్ళీ 17-18లో రివైజ్ చేసి మళ్ళీ DPR 2 పంపించారు. సో ఈ రకంగా ప్రభుత్వాలు లేట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ రద్దు చేసింది, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఉన్నారు. ఇప్పుడు అది అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా డిలే చేయకుండా పోతే రేపు పొద్దున మళ్ళీ 2021 ఇప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి 2 పెరుగుతూనే వెళ్తాయండి. ఇప్పుడు మనకి రా మెటీరియల్ కానీ పెరుగుతూనే పోతుంది. సో ఈ రకంగా పెరుగుతూ పోతే ఏ రకంగా కేంద్రం భరిస్తుంది? ఇది కూడా మనం మీరు చెప్పింది. ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రాలన్నింటినీ సమానంగానే చూస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, పోలవరం ప్రాజెక్టులో పురోభివృద్ధి సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రోజున కేంద్రం తెలుగుదేశం ప్రభుత్వం అడిగితే కూడా ఎందుకు ఇచ్చారంటే ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. సో వీళ్ళు అసలు 14లో వచ్చిన తర్వాత 2016 వరకు కూడా అక్కడ అసలు ఒక చిన్న మట్టి కూడా అక్కడి నుంచి కదిపినటువంటి పరిస్థితి లేదు. 2-3 సంవత్సరాల కాలం వల్ల వేస్ట్ చేశారు. సో కాబట్టి మన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక అర్థం కాని విషయం ఒకటి సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేంద్రం పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నప్పుడు, ఇది జాతీయ హోదా కల్పించినప్పుడు కేంద్రం నిధులు విడుదలలో ఎందుకని ఇంత జాప్యం చేయాల్సిన అవసరం పడుతోంది? ఫస్ట్ పాయింట్ అది రాజకీయపరమైన కారణాలేనా అనే ఒక అనుమానాన్ని కలగజేస్తున్నాయి. మూడవది వచ్చేసరికి ప్రతి విషయంలో కూడా మళ్ళీ వెనకడుగు వేయటమే. నేను బోల్డెన్ ఎగ్జాంపుల్స్ బయట చేశాను కావాలంటే. GST బకాయిల విషయంలో రాష్ట్రాలకు కోతలు పెడుతున్నారు, అక్కడ కూడా మాట తప్పినట్లే. స్వయాన ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన సందర్భం ఉంది, ఆ విషయంలో వెనకడుగు వేశారు. మీరు ఏ విషయంలో నేనే చెప్తాను సార్, ఇప్పుడు మనం దేశం మొత్తం చూడాలి, ఒక రాష్ట్రం కాదు కదా. ప్రత్యేక హోదా అనేది ఉన్న 11 రాష్ట్రాలు కూడా తీసేసిన పరిస్థితుల్లో ఏ రకంగా ప్రత్యేక హోదా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ప్రత్యేక హోదాని
దానికి కూడా ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి నిపుణులే చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పేసి మేము అక్కడ చెప్పలేదని. దానికి మీ దగ్గర నుంచి ఎప్పుడు ఇవ్వద్దని కాదండి, సమాధానం లేదు. ఇవ్వద్దని చెప్పడం కాదు, అక్కడ ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం సరే సార్, ఈ రాష్ట్రానికి రెండు ముఖ్యమైన విషయాల్లో 2 విషయాల్లో కూడా అన్యాయమే జరుగుతుందనే దానికి నిన్న వచ్చినటువంటి వార్త ప్రత్యక్ష ఉదాహరణ. 30,000 కోట్లు రావాలనుకున్నప్పుడు వెనక్కి వస్తాయని రాష్ట్రం భావిస్తున్న సమయంలో 14,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాం, 20,000 కోట్లు ఫైనల్ చేస్తాం, ఇంకా 6-7,000 కోట్లు ఇస్తాం అంటంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎలా సాగుతుంది, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అదే చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు పెంచుకుంటూ పోయినాయి. అప్పుడు అక్కడ దానికి కొన్ని క్వెరీస్ వేస్తే కూడా వాళ్ళు సరైన సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అది అక్కడ డిపిఆర్ ఆగిపోయింది. అప్పుడు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఇలా వీళ్ళు డిలే చేసుకుంటూ వెళ్ళిపోయిన ప్రాజెక్టులకి వీళ్ళు అంచనాలు పెరిగిపోయినన్నిటికి కూడా ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడ అసలు ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ 55,000 కోట్లు, ఇప్పుడు రేపు పొద్దున 1,00,000 కోట్లు అవుతుంది. నేను చెప్తాను మీకు 2021 మళ్ళీ తిరిగి అంచనాలు వేస్తే 1,00,000 కోట్లు అవుతుంది. అప్పుడు 1,00,000 కోట్లనే కానీ అది ఫైనల్ చేయలేదు, 46,000 కోట్లకు ఫైనల్ చేశారు. అది ఇప్పుడు మళ్ళీ మాట మార్చినట్లే కదా కనబడుతుంది ఇక్కడ 20,000 కోట్లకు తీసుకురావడం అంటే. ఎప్పుడు మాట మార్చడం అండి, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం. అశోక్ బాబు గారు మళ్ళీ మీ వైపు వేలెత్తి చూపుతున్నారు, మీరే దీనికి పూర్తి బాధ్యత వహించాలి, గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే వ్యయం అంచనాని ఇబ్బడి ముబ్బడిగా పెంచేయటం మూలంగానే ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చింది టీడీపీ. వాట్ యు సే? కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయం మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఒకటి, పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినప్పుడు అందరికున్న ఒపీనియన్ ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తం అంటే సపోజ్ మన పవర్ జనరేషన్ పక్కన పెడితే R&R కానీ డ్యామ్ కానీ ఎత్త డ్యామ్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అన్ని కూడా కేంద్రం చూసుకుంటుందనే ఒక అభిప్రాయం అందరికీ ఉంది. ఆ రకంగానే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ముందుకెళ్ళి ఈ 55,000 కోట్లలో టెక్నికల్ కమిటీ 50,000 కోట్లకు అప్రూవ్ చేసిన తర్వాత ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము డ్రింకింగ్ వాటర్ 2,000 కోట్లు అప్రూవ్ చేయం, అలాగే పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన 3,000 కోట్లు అప్రూవ్ చేయం, దాన్ని ఇంకోటి అప్రూవ్ చేయం, 13-14 రేట్ల ప్రకారమే SSR రేట్ల ప్రకారమే 20,000 కోట్లు ఇస్తాం, RR ప్యాకేజ్ మాకు సంబంధం లేదని చెప్పి కేవలం డ్యామ్ అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ వరకు మేము డబ్బులు ఇస్తామంటే అదొకటే ప్రాజెక్ట్ అని అనుకుంటే అలా. సత్యమూర్తిగా నేను ఒకటే అడుగుతున్నాను, మీకు బాంబే అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మీద ఇంట్రెస్ట్ పోలవరం మీద లేదండి, మరి బీహార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే బీహార్ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే భారతదేశం బాగున్నట్టండి, అన్ని రాష్ట్రాలు సమానమే కదా. బీహార్ ఫ్రీ వ్యాక్సిన్ ఎందుకు అనౌన్స్ చేశారు? అశోక్ బాబు గారు ఇలాంటి కబుర్లు చెప్పే 23కి వచ్చారు, ఇలాంటి కబుర్లు అబద్ధాలు చెప్పి 23కి వచ్చారు. కాదండి, అదే మీరు అదే అదే ఇప్పుడు అవునండి. ఢిల్లీలో రాజ్యం ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ మీకు ఒకటి కూడా లేదు. ఎందుకంటే ఇలా చెప్ప ఎందుకంటే మీరు ప్రభుత్వ ఖర్చుతోటి లేనిపోయిన అపోహలన్నీ సృష్టించి మీడియాని కూడా మీరు ఉపయోగించుకుని ఈ రకంగా అసత్యాలు ప్రిపేర్ చేసి మోసం చేశారు కాబట్టి. అసత్యాలు ఏముంది? అన్ని అసత్యాలే. మీరు టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసినా లేదా? కేంద్ర ప్రభుత్వం ఉన్న పోలవరం టెక్నికల్ అథారిటీ 50,000 కోట్లకి ప్రాజెక్ట్ అప్రూవ్ చేసిందా లేదా చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో భాగమే కదా టెక్నికల్. అవునండి, టెక్నికల్ కమిటీ అప్రూవల్ కి ఫైనాన్స్ అప్రూవల్ కి సంబంధం లేదు. టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసినంత మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవ్ చేయాలని లేదు. ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఫైనల్ అథారిటీ. టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేయాలి. ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి బీజేపీకి పొలిటికల్ ఆస్పిరేషన్ లేదు ఇక్కడ, కాబట్టి మేము డబ్బులు మాకెందుకు లేదు సార్. ఖచ్చితంగా మాకు బీహార్ విషయంలోనూ బాంబే అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ విషయంలో అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్. అది పీపీపీలో జరిగే ప్రాజెక్టు. బాంబే అహ్మదాబాద్ ప్రాజెక్టు ప్రభుత్వం డబ్బు ఫండింగ్ చేయట్లా. ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దంటున్నా. బాంబే అహ్మదాబాద్ బాంబే అహ్మదాబాద్ హైవే అది పీపీపీ ప్రాజెక్ట్ అంటే దానికి దీనికి జాతీయ ప్రాజెక్ట్ మీరు లింక్ పెడుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేసే ప్రాజెక్ట్ కాదు. అదే చెప్తున్నా, ఇలా అబద్ధాలు ప్రచారం చేసి చెప్తాను నేను. మీకున్న శ్రద్ధ చెప్తున్నా నేను. శ్రద్ధ అన్నా, మీకు డబ్బులు ఇచ్చారని లేదు, మీకున్న శ్రద్ధ. నేను కూడా ఒకటే అడుగుతాను. అదే బీహార్ ఎన్నికల్లో మీరు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో లేటెస్ట్ గా దానిలో
ఫ్రీ టీకా అని మేనిఫెస్టోలో పెట్టడం యొక్క ఉద్దేశం ఆల్రెడీ విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఓ పక్కన మేధావులు కూడా అసలు ఈ మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అంశం ఆఖరి కరోనాను కూడా మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు అనే నేను ఒకటి సూటిగా అడుగుతాను సార్, ప్రజలు ఇవంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కదా? అంటే మీరు ఓటేస్తేనే ఫ్రీ టీకా ఇస్తారా లేకపోతే ఎవరు అలా చెప్పారు అన్నారు కదా? అలా చెప్పారా? మరి మేనిఫెస్టోలో పెట్టడం మీకు ఒకటి అడుగుతాను, నేను మీరు సూటిగా అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. మేనిఫెస్టోలో ఏం పెడతారండి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పెడతారు. అక్కడ ప్రజలు ఏం కరోనా విషయంలో టీకా ఇవ్వడం ప్రజల ఆకాంక్ష కింద వస్తుందో నాకు అర్థం కాదు. అది మీ బాధ్యత అండి, అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కాదండి సురేష్ గారు, రైతుల రుణం మాఫీ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఉచితంగా ఇవ్వచ్చు, టీకా ఇవ్వకూడదా? టీకా ఇవ్వాలి సార్, అందరికి ఇవ్వాలి. అది ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు, అందరికీ ఇస్తారండి. ఇప్పుడు పార్టీ ఇప్పుడు అక్కడ ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము ఉచితంగా ఇస్తామన్నారు అనుకోండి, అది ఒక ఎన్నికల హామీ కింద చూడాలి, ప్రజల ఆకాంక్షలను పరిగణించి చూడాలి తప్ప అదేదో మేము రాకపోతే అది ఇవ్వం టీకా. కరోనా టీకాని కూడా మేనిఫెస్టోలో పెట్టి రాజకీయం చేశారని క్లియర్ గా కనపడుతుంటే మీరు కాదని అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కరోనా నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత అది. దాన్ని రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మాకు ఓటేసి గెలిపించండి, అప్పుడు మాత్రమే టీకా వస్తుంది, మిగతా వాళ్ళకి ఓటేస్తే రాదు అనేది అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మాకు స్టేక్ లేదు కాబట్టి మేము పోలవరం విషయంలో మేము వెనకడుగు వేసి 2017-18 అంచనాలు కాకుండా 2013-14 అంచనాల ప్రకారం ఇస్తాము. అదే కనపడుతుంది ఇక్కడ కూడా. కాదు సార్, ఇప్పుడు మీరు అక్కడ మిస్గైడ్ చేస్తున్నారని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేము అధికారంలో రాకపోతే బీహార్కి టీకా ఇవ్వం అని చెప్పినట్టు చెప్తున్నారు మీరు. అట్లా ఎందుకుంటుంది? ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని మేము ఉచితంగా టీకా అందజేస్తామని చెప్పడం జరిగింది మమ్మల్ని ఎన్నుకుంటే. సో ఉచితంగా ఏ రకంగా మీరు రుణమాఫీలు చేస్తున్నారో, లేదా ఏ రకంగా మీరు ఉచితమైనటువంటి అనేకమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, అట్లా మేము ప్రభుత్వం భరిస్తానికి సిద్ధపడి చెప్పిన విషయం తప్ప రైతు రుణమాఫీని కోవిడ్ ని మీరు ఒకే ఘాటను కడుతున్నారంటేనే మీకు బీజేపీకి వీటి పట్ల ఎటువంటి అవగాహన అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ సార్, గోవింద్ రెడ్డి గారు వీఆర్ ఇన్ ద ఫైనల్ మినిట్స్. పోలవరం విషయంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం 20,000 కోట్లే కనుక ఫైనల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా కంప్లీట్ చేస్తుంది? ఇప్పుడు సత్యమూర్తి గారు, అంటే ఆ రాజకీయాలకు అతీతంగా మనం అంతా కూడా రాష్ట్రం విషయంలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు కూడా ఈ రాష్ట్రంలో కొంచెం ఎదగాలి అని, మాకు చాలా రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినాము అని చెప్పుకునేటువంటి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటివ్ గా మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి సత్యబాబు గారు, సత్యమూర్తి గారు. అంటే మీరు ప్రతి ఒక్కటి కూడా కేంద్రం ఏం చేసినా కూడా తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో ఉంటే మీరు ఎప్పుడు ఎదుగుతారు సార్? మీరు ఏదైనా పాజిటివ్ గా ఎస్ మేము ఇస్తాం, ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామనేటువంటి పాజిటివ్ సిగ్నల్స్ ప్రజల్లోకి తీసుకుపోవాలా. మీకు గొప్ప ఆపర్చునిటీ పోలవరం ఒకటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి. ఈ రెండు విషయాల్లో మీరు ఎక్కడో కేంద్రంలో ఎవరికి స్టేక్ లేనటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి ఎవరో చెప్తే దాని విషయాన్ని మీరు అంటున్నారు. అసలు పోలవరం అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో, ఏ విధంగా కాళేశ్వరం తెలంగాణకు ఇంపార్టెంటో పోలవరం ఒకటి. ఫస్ట్ మేమే చేస్తాం ఈ ప్రాజెక్టు, ఇన్ టైంలో కడతాము అనేటువంటి విషయంలో మీరు పక్కకు తప్పుకున్నారు. మీరే రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిగా ఆయన అడిగినప్పుడు మీరు ఇచ్చినారు. ఈ ఇవ్వడము మొదటి తప్పు. పోనీ ఇచ్చిన తర్వాత అయినా కూడా మీరు ఫండ్స్ ఏమైనా కూడా ఇన్ టైంలో ఇచ్చి, సార్ 5-6 వేల కోట్ల రూపాయల డబ్బు అప్పు ఉండేంత వరకు కూడా డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేమంతా పోయి మంత్రులందరూ పోయి 10 సార్లు విజ్ఞప్తి చేస్తే అక్కడ ఇచ్చేటువంటి విధానం. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీ నాయకులు ఈ విషయంలో మీరు పాజిటివ్ గా ఎస్ మేమున్నాం, మీకు నేను ఫండ్స్ తెస్తానంటే మీ ఇక్కడ ఉండేటువంటి పార్టీకి మీకే మేలుగా సార్. మీరు ఏదో ఒకటి ఇది డిలే మేం కారణం కాదు అనేది. రెండోది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలకు, ఇప్పుడు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇంత ఫండ్స్ అవసరం అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఈ ఫండ్స్ ఇది కరెక్టే, ఈ రాష్ట్రాన్ని ఆదుకుందాము, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉన్నది సత్యమూర్తి గారు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులకు తెలియని విషయం ఏముంది? కాబట్టి
మనం ఆ విధంగా ఫైట్ చేసి ఎస్ మేము ఉన్నామని చెప్పి కేంద్రంలో మీరు భరోసా ఇవ్వాలి. అంతేగాని ఏదో ఒకటి ఎస్కేప్ రూట్ లో మనం వెళ్ళిపోతే గన రాష్ట్రానికి ఇబ్బంది. ఏది ఏమైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మేము ఆ ఒత్తిడి కేంద్రం మీద పెడతాం సార్. ఎంత మాక్సిమం రావాలో మేము తీసుకుపోతాం, ప్రజలకు కూడా వివరిస్తాం. ఎంత ఇవ్వలేదనుకోండి కొట్లాడతాం. అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా పోలవరం ఏ విధంగా వచ్చే సంవత్సరానికి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనం కంప్లీట్ చేయాలా. కానీ గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా చేసేది తక్కువ, చూపించుకునేది ఎక్కువ. జనాలందరినీ బస్సులు వేపించి చెప్పినటువంటి మాట ప్రకారం మేము మాకెందుకంటే సార్ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మేము 100 కార్యక్రమాలు తీసుకోవడం లేదు. ఏదైతే చేయగలమో, ఏదైతే చెప్పింది అది మాత్రమే చేసేటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు కానీ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు మరి అనుగుణంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. నేను ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసేది, మనందరం కూడా ఈ వ్యవహారంలో మాత్రం ఒక ఏకదాటిగా ఒక అందరం కూడా అలాంటప్పుడు గోవింద్ రెడ్డి గారు why don't you call for all party meeting convene చేయండి. yes అశోక్ బాబు గారు నేను అదే మెన్షన్ చేస్తాను. గోవింద్ రెడ్డి గారు, if that is the case, if you want the support of all the parties, all the stakeholders in the state, why don't you call for all party meeting ని కన్వీన్ చేయండి. గోవింద్ రెడ్డి గారు, మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు, ఆల్ పార్టీ మీటింగ్ ని కన్వీన్ చేయండి. పోలవరం విషయంలో ఎవరి స్టాండ్ ఏంటి, ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఏంటి అనేది తేటతెల్లం అయిపోతాయి. మరి తెలుగుదేశం పార్టీ కూడా అంతే స్వరంతో అంతే తీవ్రతతో బీజేపీని ఎందుకని ప్రశ్నించడం లేదు. మరి వీళ్ళకున్నటువంటి ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? కాల్ ఫర్ ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయండి. కన్వీన్ చేసి అన్ని పార్టీలని అందరినీ స్టేక్ హోల్డర్స్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు దగ్గరికి పంపించండి. అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది, మీ చిత్తశుద్ధి ప్రజలకు తెలుస్తుంది. అంతేగాని సురేష్ గారు ఒక్క విషయం సురేష్ గారు, ఇప్పుడు మీరు ప్రతి విషయంలో కూడా మీడియా ట్రయల్ రోజు జరుగుతా ఉంది. ఏ పార్టీ ఏం జరుగుతా ఉంది, ఏ పార్టీ స్టాండ్ ఏంది. ఇప్పుడు మనకు సత్యమూర్తి గారు వచ్చారు, అశోక్ బాబు గారు వచ్చినారు. వాళ్ళ స్టాండ్ అదే కాదు, అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు, అశోక్ బాబు గారు, మీ రాజకీయ విధానాలు ఏంటనేది రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు, పార్లమెంట్ సమావేశాల్లో మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది అనేక బిల్లుల విషయంలో మీ పందాలను బట్టే క్లియర్గా అర్థమవుతోంది. అనేకమైనటువంటి వివాదాస్పద బిల్లులు వచ్చినప్పుడు వాటిని నిర్బంధంగా తిరస్కరించమని ఎవరు చెప్పడం లేదు. వాటిలో అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు కనీసం వాటిల్లో వాటిని రెక్టిఫై చేయాలని చెప్పేసి ఒక అంశాన్ని కూడా మీ రెండు పార్టీలు తీసుకెళ్లడంలో పార్లమెంటులోనే విఫలమైంది. అవంతా కూడా అందరూ చూస్తున్నారు. మరి బీజేపీకి అంత ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మీరు ఏ విధంగా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని కానీ హామీలను కానీ సాధించుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది కాలమే సమాధానం చెబుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గోవింద్ రెడ్డి గారు, అశోక్ బాబు గారు, అలాగే సత్యమూర్తి గారు. ఇది వాళ్ళ ద డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.